దేవుడు నాతో 2005లో నాతో మాట్లాడాడు. నువ్వు కుకట్పల్లి వెళ్ళి కల్వరి టెంపుల్ని స్థాపించు, దండం పెడతాను ఆయన. ఉన్న సంఘమే అలా ఉంది, అంతంత మాత్రం, 100 మంది కూడా లేరు. ఒకవేళ ఈ సంఘం ఏమైనా అద్భుతంగా ఉంటే మరొక బ్రాంచ్ పెట్టుకోవచ్చు. ఇదే అంతంత మాత్రంగా ఉండి మళ్ళీ కొత్త బ్రాంచ్ ఏం పెడతాను, నా వల్ల కాదు బాబు. ఈ టీవీ పరిచయం చేసుకుంటా, ఈ మ్యాగజైన్ పరిచయం చేసుకుంటా, ఆ సువార్త కూడికలు పెట్టుకుంటా, ఈ సంఘం జోలికి మాత్రం వెళ్ళను ప్రభు అని చెప్పి, మీకు తెలుసా కల్వరి టెంపుల్ కుకట్పల్లిలో పెట్టడానికి నేను అస్సలు ఇష్టపడలా. పెట్టనంటే పెట్టనని పట్టుకున్నాను నేను. కానీ దేవుడు మళ్ళీ 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 చెప్పాడు, వెళ్ళో కుకట్పల్లిలో ప్రారంభించు, కుకట్పల్లిలో ప్రారంభించు. ఎందుకని కుకట్పల్లిలో ప్రారంభించాలో అప్పుడు నాకేం తెలుసు, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇంత అద్భుతమైన ప్రణాళిక దేవుడు భూమిని సృష్టించినప్పుడు ఈ స్థలానికి సరిహద్దులు నియమించాడో, ఇక్కడ ఒక అద్భుతమైన కల్వరి టెంపుల్ నిర్మించబడాలి అని చెప్పి. కాబట్టి కుకట్పల్లి పంపించాడు. చందనగర్లో ఉన్నప్పుడు నాకు దేవుడు లేడా? దేవుడు ఉన్నాడు. చందనగర్లో సంఘం లేదా? సంఘం ఉంది. అక్కడ ఎందుకు దీవించబడ్డా? కుకట్పల్లిలో ఎందుకు దీవించబడింది? ఆయన చెప్పిన చోటికి వెళ్ళినప్పుడు దీవెన కూడా వచ్చింది.